కర్ణాటక గవర్నమెంట్ ఉత్తరం రాసింది, మేము 10 కిలోల బియ్యం ఇస్తామన్నాం కానీ మా దగ్గర పంట లేదు, బియ్యం లేదు, జనం మాకేమన్నా వడ్లు పంపుతారా అని కర్ణాటక వాళ్ళు అడుగుతున్నారు. మరి ఆనాడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు పాలిస్తే మనకే తినడానికి తిండి గింజలు లేవు, కరెంటు లేదు, నీళ్లు లేవు, ఎరువులు దొరకలే. కానీ ఇలా కేసీఆర్ హయాంలో ఇబ్బంది ఉందా? కాంగ్రెస్ వాళ్ళు మళ్ళొస్తున్నారు ఓట్లేయమని. బిడ్డ మేము మర్చిపోలే. ఇదే తుంగతుర్తిల ఎరువు బస్తాలు కావాలంటే పోలీస్ స్టేషన్ల ముందు గంటల తరబడి లైన్లో నిలబడితే ఒక్క బస్తా దొరికింది, లేకపోతే దొరకలేదు. ఇలా పరిస్థితి ఉందా? 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎరువుల కొరత లేదు, కరెంటు కోతలు లేవు, పండిన పంట ప్రతి గింజతో సహా కొన్నది మన బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఏ ముఖం పట్టుకొని వస్తారు కాంగ్రెస్ వాళ్ళు? 60 ఏళ్లు పాలించినా చుక్క నీళ్లు తేలే మీరు తుంగతుర్తికి. కానీ మా కిషోర్ 5 ఏళ్ల లోపలనే కష్టపడ్డాడు, ప్రతి చెరువు నింపిండు, ప్రతి ఎకరానికి నీళ్లు తెచ్చిండు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. నిన్న పేపర్లో చూసింటారు మీరు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మనోహర్ రెడ్డి గారు ఏమన్నాడు? 10 కోట్ల రూపాయలకు ఎమ్మెల్యే టికెట్లను అమ్ముకుంటున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు టికెట్లు ఇవాళ అమ్ముకున్నారు, రేపు ఈ రాష్ట్రాన్నే అమ్ముకుంటారు తప్పిపోయి గెలిస్తే. వాళ్ళ మనకు కావాల్సింది ఈ టికెట్లు అమ్ముకునే భావదారిద్ర్యం పార్టీ మనకు కావాల్సింది? దయచేసి ఆలోచించండి. ఇదే మన కేసీఆర్ ఆనాడు ఒక మాట అన్నాడు, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని బయలుదేరింది. ఆనాడు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పోయేటప్పుడు అయితే నా శవయాత్ర, లేకపోతే తెలంగాణ జైత్ర యాత్ర అని బయలుదేరిండు మన కేసీఆర్. 11 రోజులు అన్నం ముద్ద ముట్టకుండా ఢిల్లీని గడగడలాడించి తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కాదా? కేసీఆర్ కాదా? కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చినా, తెలంగాణ రాకపోతే నీకు 24 గంటల కరెంట్ వచ్చినా, తెలంగాణ రాకపోతే నీ కాళేశ్వరం నీళ్ళు వచ్చి తుంగతుర్తిలో పారుతుండేనా? కేసీఆర్ రాకపోతే మనకు కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి వచ్చునా? కేసీఆర్ లేకపోతే ఇవాళ తుంగతుర్తికి 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపన చేసేవాళ్ళమా? మా తమ్ముడు కిషోర్ వచ్చి నాతో కొట్లాడిండు, అన్నా మాకు 100 పడకల దవాఖాన కావాలి, మా ప్రజలకు ఇబ్బంది అవుతుంది అని ఇలా కిషోర్ అడిగితే 35 కోట్ల రూపాయలతో 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపన చేసిన. ఈ ఆసుపత్రిలో ఒక్క 6 నెలలు 9 నెలల లోపల కడతాం. ఇక్కడ రేపు 35-40 మంది డాక్టర్లతో మీకు అన్ని రకాల వైద్యం ఇక్కడే అందుబాటులోకి వస్తుంది. మా తమ్ముడు ఇప్పుడు ఇంకో 30 పడకల ఆసుపత్రి కావాలంటున్నాడు. ఎందుకంటే మోత్కూరు ఆ జిల్లాలో అయిపోయింది.